ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయొద్దు. సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోండి. 94% సీట్లు గెలిచామంటే నాపై, పవన్ కళ్యాణ్, మోదీపై ఉన్న విశ్వాసమే. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి. కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితే రాష్ట్రానికి భవిష్యత్తు. 13 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలపైన నిషేధము. సో నిన్న ఎన్డీఏ ప్రతిష్ట ఆల్రెడీ ఎన్డీఏలో లుకలుకలు మొదలైనవి. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాకు సరైన ప్రాధాన్యం దక్కట్లేదు, బీజేపీ వాళ్ళకు పదవులు ఇవ్వట్లేదు, బీజేపీ వాళ్ళను గుర్తించట్లేదు అని బీజేపీ వాళ్ళు వేరుకుంపడి పెట్టే వరకు వచ్చేసారు. ఇక పవన్ కళ్యాణ్ తప్ప జనసేన లేదు. ఎంత తెలివిగా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, జనసేనను మొత్తం పక్కన పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. జనసేన నాయకులకు జనసేన పదం వినపడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాలన కొనసాగుతుంది. ఒక పవన్ పేరు మాత్రం వినిపిస్తున్నది. పవన్ కూడా నా పేరు వినిపిస్తున్నది చాలు, నా పార్టీ పోయినా పర్లేదన్న కాడికి వచ్చేసింది ఆయన. సో చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంది అనేది అంటే ఈరోజు జనసేన పేరు వినబడొద్దు, బీజేపీ పేరు వినబడద్దు. వింటే ఓన్లీ కూటమి పేరు వినబడాలి. ఆ కూటమి పేరులో మళ్ళీ 3 పేర్లు వినబడాలి. చంద్రబాబు నాయుడు పేరు వినబడాలి, పవన్ కళ్యాణ్ పేరు వినబడాలి, ఆ తర్వాత మోడీ పేరు వినబడాలి. సో ఆ బీజేపీ నాయకుల పేరు మాధవ్ పేరు వినబడదు, బీజేపీ మాజీ అధ్యక్షుల పేర్లు వినబడదు. బీజేపీలో కేంద్ర మంత్రులకు పనిచేసిన పురంధరేశ్వర్ పేరు కూడా వినబడదు. సో బీజేపీ నాయకుల పేర్లు వినబడద్దు, బీజేపీ నాయకులు కనబడద్దు. జనసేన నాయకులు ఈయన పేరు తప్ప ఇంకొని పేరు వినబడొద్దు, కనబడొద్దు. సో కూటమిలో బీజేపీ, జనసేన అనే పార్టీలు ప్రత్యేకంగా చూడొద్దు, కూటమిగా చూడాలి. కూటమి పాలన అని అంటే చంద్రబాబు పాలన. ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తీసుకున్న విధానం కూటమి పాలన పైన. సో కూటమి ప్రతిష్ట దెబ్బతీయొద్దు. కూటమి ప్రతిష్ట అంటే చంద్రబాబు నాయుడు ప్రతిష్ట దెబ్బతీయొద్దు, పవన్ కళ్యాణ్ ప్రతిష్ట దెబ్బతీయొద్దు, మోడీ ప్రతిష్ట. ఇక మిగిలిన జనసేన నాయకులు మీరు ఏమైనా చేసుకొని, మిగిలిన బీజేపీ నాయకులు మీరు ఏమైనా చేసుకొని వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీస్తారా, వాళ్ళని ఏంది బట్టలు చింపేసి బజార్ నిలబెడతారా, మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు. కానీ మా ముగ్గురు తెరువు రావద్దు. కూటమి అంటే మేము ముగ్గురమే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ. మిగిలిన వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు అని ఒక కొత్త భాష్యము ఎవరు చంద్రబాబు నాయుడు కూటమికి ఇస్తున్నాడు. మరి కూటమి నేతలలో జనసేన నేతలకు ఇది అర్థమవుతుందా లేదో తెలియదు, అదేవిధంగా బీజేపీ నేతలకు ఇది అర్థమవుతుందా లేదో తెలియదు. అర్థమైన ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా తెలియదు. ఎందుకంటే కేంద్రం దగ్గరికి పోయి మాకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇవ్వట్లేదంటే కేంద్రం వినే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కొద్దిగా నితీష్ ఇప్పుడు ఇక్కడికి వస్తే నితీష్ పూర్తి స్థాయిలో బలవంతం అయింది. నితీష్ చంద్రబాబు వదిలేస్తే ఆ కూటమి కుప్పగూలుతుంది. కాబట్టి వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాబట్టి ఈయన ఇప్పుడు ఏం చెప్పినా ఈయన మాటలు చెల్లుతాయి. అందుకని కూటమి పార్టీలు బలపడకుండా కూటమిని మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు.